క్లిష్టమైన పరిస్థితులను అధిగమిస్తూ మహిళలు ప్రతి రంగంలో తమ ఉనికిని చాటుకుంటున్నారని ప్రధానమంత్రి అన్నారు. స్త్రీ శక్తిని ఉత్సవంగా జరుపుకునే ఈ నవరాత్రుల సమయంలో అసాధ్యమైన పరిస్థితులను అధిగమిస్తోన్న మహిళలకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి తెలియజేశారు. ఇందులో భాగంగానే నావికా సాగర్ పరిక్రమలో భాగంగా 8 నెలల పాటు నిరంతరాయంగా సముద్రంలో పర్యటించిన 2 నౌకాదళ లెఫ్టినెంట్ కమాండర్ల గురించి ప్రస్తావించారు. లెఫ్టినెంట్ కమాండర్లు దిల్నా, రూపలతో ప్రధానమంత్రి ముచ్చటించారు. ఈ రోజు స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్, గాయని లతా మంగేష్కర్ జయంతి కావడంతో ఈ 126వ మన్ కీ బాత్ ఎపిసోడ్ ప్రాముఖ్యత కలిగి ఉందని అన్నారు. లతా మంగేష్కర్కు నివాళులర్పిస్తూ ఆమె పాటలు మానవ భావోద్వేగాలను రేకెత్తిస్తాయని, ఆమె దేశభక్తి పాటలు ప్రజలను ఎంతో ప్రేరేపిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా అందరూ ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. వోకల్ ఫర్ లోకల్ హ్యాష్ట్యాగ్తో ఖాదీని ప్రోత్సహిస్తోన్న వైనాన్ని సామాజిక మాధ్యలో పంచుకోవాలని కోరారు. సంప్రదాయం, నవీన ఆవిష్కరణలు కలిపితేనే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని అన్నారు. చేనేత, హస్తకళా రంగం కూడా గణనీయమైన మార్పులు చూస్తోందని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. జోహార్ గ్రామ్ బ్రాండ్ ద్వారా గిరిజన నేత వస్త్రాలను ప్రపంచ స్థాయికి తీసుకువచ్చిన జార్ఖండ్కు చెందిన ఆశిష్ సత్యవ్రత్ సాహు గురించి కూడా మోదీ ప్రస్తావించారు. బీహార్లోని మధుబని జిల్లాకు చెందిన స్వీటీ కుమారి సంకల్ప్ క్రియేషన్స్ను ప్రారంభించి మిథిలా పెయింటింగ్ను మహిళలకు జీవనోపాధి మార్గంగా మార్చారని అన్నారు. రానున్న విజయదశమి చాలా ప్రత్యేకమైందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి ఈ దసరాకు 100 ఏళ్లు అయిందన్నారు. డాక్టర్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను స్థాపించారని గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ గొప్ప జాతీయ సేవా యాగాన్ని గురూజీ గోల్వాల్కర్ మరింత ముందుకు తీసుకువెళ్లారని చెప్పారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లుగా అవిశ్రాంతంగా నిరంతరాయంగా దేశానికి సేవ చేసే పనిలో నిమగ్నమై ఉందన్నారు. కళ, సాహిత్యం, సంస్కృతి ఏ ఒక్క రంగానికి పరిమితం కావని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. ప్యారిస్లోని సాంస్కృతిక సంస్థ అయిన సెంటర్ మండపం 50 సంవత్సరాలుగా భారతీయ నృత్యానికి ప్రాచుర్యం కల్పించేందుకు గణనీయమైన కృషి చేసిందన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం పద్మశ్రీ అవార్డు పొందిన మిలేనా సాల్విని దీనిని స్థాపించిందన్నారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మన దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు నక్సల్ ముక్త్ భారత్ సదస్సు ముగింపు సమావేశంలో మాట్లాడుతూ అమిత్ షా 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు భారత్లో ప్రధానంగా 3 ప్రదేశాల్లో అంతర్గత భద్రతా సమస్యలు ఎదుర్కొన్నామని, జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు వామపక్ష తీవ్రవాదానికి సంబంధించిన కారిడార్ జాతీయ భద్రతకు హింసాత్మక సంఘటనలు ముప్పుగా పరిణమించాయని అమిత్ షా చెప్పారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యూహాన్ని అనుసరించిందని ఆయన చెప్పారు. ఈశాన్య ప్రాంతాల్లో 2014-2024 సంవత్సరాల మధ్య తీవ్రవాద సంఘటనల్లో మరణించిన భద్రతా సిబ్బంది సంఖ్య 70% మేరకు తగ్గిందని కూడా హోంమంత్రి చెప్పారు. ఛత్తీస్గఢ్లోని కంకడ్ జిల్లాలో ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లో ఒక మహిళతో సహా 3 మావోయిస్టులు మరణించారు. వారి మృతదేహాలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా లభ్యమయ్యాయి. తమిళనాడులోని కరూర్లో ఒక రాజకీయ ర్యాలీలో తొక్కిసలాట సంఘటనపై దర్యాప్తు జరిపేందుకు తమిళనాడు ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ జగదీశన్ కమిషన్కు నేతృత్వం వహిస్తారు. 40 మంది ఈ తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయారు. తమిళ నటుడు విజయ్ స్థాపించిన వేట్రి తమిళ కళగం పార్టీ నిర్వహించిన రాజకీయ ర్యాలీ సందర్భంగా ఈ తొక్కిసలాట జరిగింది. వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 80 మంది చికిత్స పొందుతున్నారని వైద్య విద్యా డైరెక్టర్ తెలియజేశారు. మృతులను గుర్తించే ప్రక్రియ పూర్తయి మృతదేహాలను కుటుంబాలకు అప్పగించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఎక్స్గ్రేషియాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. టీవీకే వ్యవస్థాపకుడైన విజయ్ కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆసుపత్రిని సందర్శించి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఢిల్లీలో ముగిసిన ప్రపంచ ఆహార సదస్సు 2025 సందర్భంగా మన దేశంలో ఆహార ఉత్పత్తి రంగంలో 1,00,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. 4 రోజుల ఈ సదస్సులో 26 ప్రముఖ దేశీయ, విదేశీ కంపెనీలు అనేక అవగాహన పత్రాలపై సంతకాలు చేశాయి. ఆహారోత్పత్తి మంత్రిత్వ శాఖ ఈ విషయం తెలియజేస్తూ ఈ ఒప్పందాల మేరకు దాదాపు 64,000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని, 10 లక్షల మందికి పైగా వ్యక్తులకు పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలియజేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఆహారోత్పత్తుల పరిశ్రమలకు సంబంధించి ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయని, ప్యాకేజ్డ్ ఆహారం, పాడి ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, వంట నూనెలు, పళ్లు, కూరగాయలు మొదలైన వాటికి సంబంధించిన ఒప్పందాలపై ఈ సందర్భంగా సంతకాలు జరిగాయని కూడా ఆహారోత్పత్తి మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
బీహార్లో శాసనసభ ఎన్నికలకు వివిధ రాష్ట్రాల్లో 8 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు భారత ఎన్నికల కమిషన్ కేంద్ర పరిశీలకులు నియమించింది. ఈ పరిశీలకుల్లో సాధారణ, పోలీస్, వ్యయ పరిశీలకులు ఉంటారు. రానున్న 3-4 రోజుల్లో కొంకణ్, మధ్య మహారాష్ట, గుజరాత్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబైతో సహా ఉత్తర కొంకణ్, ఉత్తర మధ్య మహారాష్ట, దక్షిణ గుజరాత్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తర మధ్య మహారాష్ట సమీపంలో నెలకొన్న అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా కర్ణాటక, తూర్పు రాజస్థాన్, కేరళ, మాహే, ఉత్తర కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, పశ్చిమ మధ్యప్రదేశ్లో కూడా 1వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయి. తమిళగ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ తమిళనాడులోని కరూర్లో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 39కి పెరిగింది. 50 మందికి పైగా గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 10 లక్షల రూపాయలు, చికిత్స పొందుతున్న వారికి ₹1,00,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ సంఘటనపై విచారణకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ జగదీశన్ నేతృత్వంలోని ఒక సభ్య కమిషన్ను కూడా ముఖ్యమంత్రి నియమించారు. ఈ సంఘటనపై కేంద్రం, రాష్ట ప్రభుత్వం నుండి నివేదిక కోరింది. ఈ సంఘటన ఏ పరిస్థితుల్లో జరిగిందో వివరించాలని, విషాదం తర్వాత చేపట్టిన సహాయ, రక్షణ చర్యల గురించి వివరించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా ఉన్న దేశానికి భారత్ పొరుగు దేశంగా ఉందని, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉగ్రవాద సవాల్ను ఎదుర్కొంటోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 80వ సంచిక సమావేశంలో మాట్లాడుతూ ఆయన దశాబ్దాలుగా ప్రధాన అంతర్జాతీయ ఉగ్రవాద దాడులు ఆ ఒక్క దేశమే జరుపుతోందన్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్లో పహల్గాంలో అమాయక పర్యాటకుల హత్యను ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈ రోజు దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్, పాకిస్తాన్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 41 సంవత్సరాలలో జరిగిన 17 ఎడిషన్ల ఆసియా కప్ చరిత్రలో భారత్, పాకిస్తాన్లు ఫైనల్లో తలపడడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీలో నిన్న ప్రారంభమైన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో శైలేష్ కుమార్ దేశం తరపున తొలి స్వర్ణాన్ని సాధించారు. బీహార్కు చెందిన శైలేష్ కుమార్ 1.91 మీటర్ల ఎత్తును అధిగమించి పురుషుల హైజంప్లో స్వర్ణాన్ని సాధించడమే కాకుండా కొత్త ఛాంపియన్షిప్, ఆసియా రికార్డును, వ్యక్తిగత అత్యుత్తమ రికార్డును కూడా సృష్టించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు బీహార్లో పర్యటిస్తారు. పాట్నాలో జరిగే ఉన్మేష అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం 3వ ఎడిషన్ ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొంటారు. ఉపరాష్టపతి ముజఫరాపూర్లోని కాత్రాలోని చాముండాదేవి మందిరాన్ని కూడా సందర్శిస్తారు.